ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ వరాహాయ నమః. భక్తితో భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన స్వయంగా ప్రత్యక్షమవుతాడా? వరాహస్వామి అనుగ్రహం పొందిన అశ్వశిరుని అద్భుత గాథను ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వరాహ పురాణ పవిత్ర శ్రేణిలోకి మరోసారి స్వాగతం. గత అధ్యాయంలో దేవర్షి నారదుని యొక్క పూర్వజన్మ గాథను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 4వ అధ్యాయంలో అశ్వశిరుడు అనే మహాభక్తుడి యొక్క కథను తెలుసుకుందాం. 4వ అధ్యాయం అశ్వశిరుని కథ. ఇలా నారదుడు ప్రియవతుడితో చెప్పిన విషయాలను వరాహమూర్తి భూదేవికి చెప్పగా, ఆ ధరణి సనాతన పరమాత్మ అయిన ఈ నారాయణుడు సర్వత్వం కలవాడో కాడో చెప్పమని అడిగింది. అప్పుడు నారాయణుని యొక్క దశావతారాల గురించి వరాహస్వామి ఇలా చెప్పారు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అనే 10 అవతారాలు ఆయన యొక్క అవతారాలుగా చెప్పబడ్డాయి. భూతధారిణి, ఇవి ఆయన దర్శనం పొందాలని అనుకునే వారికి మెట్ల లాంటివి. కళ్యాణి, అతని దివ్య రూపాన్ని చూడలేని దేవతలు నా వంటి వరాహాది రూపాలను అర్చిస్తూ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. బ్రహ్మకు కూడా రజస్తయో గుణాలు ఆ భగవంతుడి స్వరూపంతోనే ఏర్పడ్డాయి. వీటి వల్లే ఈ సృష్టి నిలిచి ఉంది. ఈ నారాయణుడే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, క్షేత్రజ్ఞుడు, సూర్యుడు, చంద్రుడు అనే అష్టమూర్తులుగా ఈ జగతి మొత్తం నిండి ఉన్నాడు. దేవి, ఇంకేమి వినగోరుతున్నావు అని అడగగా, ధరణి పరమప్రభు నారదుడు అలా చెప్పిన తర్వాత ప్రియవ్రత మహారాజు ఏం చేశాడో నాకు దయతో చెప్పమని అడిగింది. అప్పుడు వరాహస్వామి నారదుడు చెప్పిన ఈ వింతను విన్న ఆ ప్రియవ్రతుడు భూమిని 7 భాగాలుగా చేసి తన పుత్రులకు ఇచ్చి తపస్సు చేశాడు. నారాయణ స్వరూపుడైన పరబ్రహ్మను జపించి అతని మీదే మనస్సు నుంచి మోక్షాన్ని పొందాడు. ఓ సుందరి, నీకు పూర్వకాలంలో బ్రహ్మను ఆరాధించిన ఒక రాజు కథకు నీకు చెబుతాను విను. అశ్వశిరుడు అనే పరమధార్మికుడైన రాజు ఉండేవాడు. అతడు అశ్వమేధ యాగం చేసి ఘనమైన దక్షిణను ఇచ్చి అవభృత స్నానం అంటే యజ్ఞం ముగిసినప్పుడు బ్రాహ్మణులతో